రాష్ట్ర విభజనతో జరిగిన నష్టం కంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ మీదకు వెళ్లిందని నీటిపారుదల శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు దుయ్యబడ్డారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో జరిగిన తూర్పుగోదావరి జిల్లా బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో తాడేపల్లి, ఇడుపులపాయ ఖజానాలు నింపుకొని రాష్ట్ర ఖజానాలు లూటీ చేశారని ఆరోపించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఖాళీ చిల్లుకొండ ఇచ్చిపోయారన్నారు. ఉమ్మడి రాష్ట్ర జనాభాలో 58% వాటా ఉన్న ఆంధ్రప్రదేశ్కు వనరుల్లో 46% మాత్రమే వాటా దక్కిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024-25లో జీఎస్డీపీ 11.89% వృద్ధి సాధించామని, స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యానికి 15% వృద్ధి సాధించే లక్ష్యంతో పనిచేస్తున్నామని వివరించారు. గత పాలనలో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించుకుంటూనే అభివృద్ధితో పాటు సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నామన్నారు. మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా పాల్గొన్నారు. మొన్నటి వరకు మన్యం ప్రాంతంలో సంచరించిన పెద్దపులి మళ్లీ మైదాన ప్రాంతం మీదుగా రాజమహేంద్రవరం సమీపంలోని సీతానగరం మండలంలోకి ప్రవేశించింది. పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న అటవీ సిబ్బందిని ముప్పు తిప్పలు పెడుతోంది. పులి జాడను గుర్తించేందుకు డ్రోన్ల సహాయంతో విస్తృతంగా గాలిస్తున్నారు. గత శుక్రవారం నుంచి దేవీపట్నం మండలం కొత్తవీధి, పూడిపల్లి, నేలకోట గ్రామాల్లో సంచరించిన పెద్ద పులి నిన్న సాయంత్రం నేలకోట గ్రామం రామదుర్గం కొండవైపు నుండి సీతానగరం మండలం పెద్ద కొండేపొడి గ్రామం వైపు వచ్చినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పులి సంచారం నేపథ్యంలో నిన్న రామదుర్గం కొండపైన ఉన్న భక్తులను, అటవీశాఖ అధికారులను ఖాళీ చేయించారు. మరోసారి పులి సీతానగరం మండలంలోకి ప్రవేశించడంతో గత అనుభవాల దృష్ట్యా జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. పులి కనిపించిన పశువులపై దాడి చేసి చంపేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మార్చి 31వ తేదీన రికార్డు స్థాయిలో ఒక్కరోజే 5,12,00,000 పన్నులు వసూలయ్యాయి. తద్వారా పన్నుల వసూళ్లలో రాజమహేంద్రవరం రాష్ట్ర స్థాయిలో ముందు వరుసలో నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి నగర వ్యాప్తంగా 82.41% పన్నులు వసూలైనట్లు కమిషనర్ రాహుల్ మీనా వెల్లడించారు. గతేడాది 75.24 కోట్లు వసూళ్లు కాగా, ప్రస్తుత ఏడాది ఇప్పటి వరకు ఆస్తి, ఖాళీ స్థల పన్నులు 78.72 కోట్లు, నీటి ఛార్జీల కింద 10.78 కోట్లు వసూలు అయ్యిందన్నారు. ముందస్తు ప్రణాళిక, రోజువారీ సమీక్షలు, లక్ష్యాలకు అనుగుణంగా శ్రమించడం వల్లనే రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందన్నారు. సకాలంలో పన్నులు చెల్లించిన ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పన్ను వసూళ్లలో కృషి చేసిన వార్డు సచివాలయాల కార్యదర్శులు, అధికారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. కోనసీమలో మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం సృష్టిస్తోంది. ఈరోజు కోనసీమలోని పి గన్నవరం మండలం బెల్లంపొడి వద్ద గ్యాస్ పైపు లైన్ లీకేజ్ కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ లీకేజ్ అరికట్టేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సంఘటనా స్థలానికి రెస్క్యూ టీం చేరుకుని లీకేజ్ని అరికట్టేందుకు కృషి చేస్తోంది. యుద్ధం ముగిస్తుందని భావిస్తున్న తరుణంలో ఇరాన్ చర్చలకు రాకపోతే ఆ దేశాన్ని రాతి యుగంలోకి తీసుకెళ్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించడం ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసింది. ట్రంప్ తాజా ప్రకటనతో స్టాక్ మార్కెట్ కుప్పకూలాయి. ఇరాన్తో యుద్ధం ఇంకా ముగియలేదని, అతి త్వరలో ముగిస్తామని ట్రంప్ చెప్పారు. ఇరాన్తో యుద్ధంపై జాతిని ఉద్దేశించి గురువారం ట్రంప్ కీలక ప్రసంగం చేశారు. ఇరాన్ కీలక నాయకత్వం అంతమైందని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ నౌకాదళం కూడా ధ్వంసమైందని వెల్లడించారు. యుద్ధం వల్ల ఇరాన్ పెద్ద ఎత్తున నష్టపోయినట్లు చెప్పారు. ఇరాన్ తాను చేసిన తప్పులకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తోందని ట్రంప్ వివరించారు. సంక్షోభం ముగిశాక హార్ముజ్ జలసంధి తెరుచుకుంటుందని చెప్పారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదరికం నిర్మూలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన P4 పథకం క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలనిస్తోంది. హర్షం వ్యక్తం చేసిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి.
గిరిజన సమాజంలో ముఖ్య సమస్యలను గుర్తించి వాటి పరిష్కారంపై దృష్టి సారించాలి. లోక్సభలో ప్రసంగించిన వైసీపీ ఎంపీ తనుజ. జగన్ ఎన్ని పొర్లుదండాలు పెట్టినా రాజధానిగా అమరావతిని ఆపడం ఆయన వల్ల కాదు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శలు. కాకినాడ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎంఎన్ హరేందర్ ప్రసాద్ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి. రాష్ట్రంలో పేదరికం నివారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన P4 పథకం క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలనిస్తోందని విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాలా వీరంజనేస్వామి అన్నారు. పీఎం పాలెం వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో పథకం ప్రథమ వార్షికోత్సవం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరుల సమక్షంలో మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 7,500 మంది మార్గదర్శకులు పేద కుటుంబాలకు అండగా నిలిచారన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు సుదీర్ఘ రాజకీయంలో ప్రజల్లో ప్రభుత్వం తరఫున ఎన్నిసార్లు చేసినప్పటికీ కూడాను ఇంకా కొన్ని కుటుంబాలు కొన్ని అవసరాలతో పేదరికంలో ఉండడాన్ని గమనించి సమాజంలో ఇలాంటి 20% కుటుంబాలకి ఈ సమాజం నుంచి ఒక ఉన్నత స్థితికి ఎదిగి ఒక స్థిరపడినటువంటి వాళ్ళు ఎవరు 10% మార్గదర్శకులుగా ఆ కుటుంబాలని దత్తత తీసుకోవడం కానీ ఆ కుటుంబాలకి అవసరాలు తీర్చే విధంగా వారికి అండగా ఉంటూ కొంతమంది సమాజంలో ఉన్న అవసరాలని ప్రభుత్వానికి అదనంగా చేర్చే విధంగా చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. పోయిన సంవత్సరం ఉగాది రోజు మార్గదర్శి బంగారు కుటుంబాలతో రాష్ట్రంలోని శాసనసభ్యులందరినీ అధికారులందరినీ పిలిచి అమరావతిలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఈ బంగారు కుటుంబాలని మార్గదర్శిని మ్యాపింగ్ చేస్తే మన విశాఖపట్నం జిల్లాలో 1,05,186 బంగారు కుటుంబాలకు గాను 66,013 కుటుంబాలని 7,539 మంది మార్గదర్శులు దత్తత స్వీకారం తీసుకోవటం, వారి యొక్క ఉన్నతికి వారు తోడ్పాటు అందిస్తున్నందుకు ఈ మార్గదర్శి అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా పేదరికాన్ని రూపుమాపాలి అనే ఉద్దేశంతో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ని మనం P4 విధానాన్ని ఈరోజు అమలుపరుస్తున్నందుకు వారి అడుగుజాడల్లో నుండి పేదరికం లేని సమాజం నిర్మించేందుకు ముందుకు వచ్చినటువంటి మార్గదర్శుల్ని అభినందిస్తూ ఇంకా మన విశాఖపట్నం జిల్లాలో మనకి సుమారుగా 34,000 మంది పైచీలకు బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారందరినీ కూడా గుర్తించి మ్యాపింగ్ చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా యంత్రాంగం మీద కూడా ఉంది. వారిని కూడా త్వరలో ఐడెంటిఫై చేసి ముఖ్యమంత్రి గారి సంకల్పానికి అనుగుణంగా దత్తత తీసుకోవాల్సిన కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా ఇందులో అవసరాలు ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా చేయగలిగినటువంటి వాటిని ఎంతవరకు ఉన్నాయో 100% వాటిని అచీవ్ అయ్యే విధంగా కూడా జిల్లా యంత్రాంగం చొరవ చూపాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో చాలా వరకు ప్రభుత్వ పరంగా చేసేటువంటి కార్యక్రమాల్ని గుర్తించి వాటిని మనం ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు మనకి 2-3 పెద్దలు మాట్లాడారు. ఆ రోజు టైలరింగ్ ఆ పాపకి నేను 6,000-7,000 పర్ మంత్ సంపాదిస్తున్నానంటే మన శాసనసభ్యులు గారు చెప్పారు. వాళ్ళకి అడిషనల్ సపోర్ట్ ఇవ్వమంటే వారు ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా అంటే ఆల్రెడీ కార్యక్రమం మీరు P4లో ఉన్నారు, ఇంకా మీ సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తానని అభినందిస్తూ దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా స్పోర్ట్స్ అకాడమీ ఇలా కాకుండా చిన్నది మనం బిఫోర్గా మేము మాట్లాడే ముందు కూడా రాష్ట్ర
అమరావతి నుంచి కూడా లైవ్లో చూశారు. స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్న స్పోర్ట్స్ కావచ్చు, స్పెషల్ నీడ్స్గా మన ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా కుటుంబాలకి సపోర్ట్ చేసి గిరిజన ప్రాంతాల అభివృద్ధి కేవలం ప్రణాళికలకే పరిమితం కాకుండా బలమైన పునాదులపై ఆధారపడి ఉండాలని అరకు వైసీపీ ఎంపీ తనూజ అన్నారు. గిరిజన సమాజంలో ముఖ్య సమస్యలను గుర్తించి వాటి పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. గిరిజనులకు భూమి, అటవీ హక్కులు కల్పించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి గిరిజనుల హక్కులను పరిరక్షించాలని కోరారు. On the issue of left-wing extremism, a challenge that has tested not only our internal security but also our commitment to inclusive development and social justice. Let us very outset, I would like to submit that our objective must be clear and comprehensive. We must not only eliminate extremism but also eliminate the conditions that give rise to it. Madam, left-wing extremism cannot be seen in isolation, but it's not merely a law and order problem. It is deeply connected with the deprivation, underdevelopment, and lack of access to the basic governance, particularly in tribal and remote areas. Madam, there is no denying that the country has made significant progress. Violent incidents has reduced nearly 90% compared to the past. The geographical spread has been shrunk from 120 districts to around dozen today. Many previously inaccessible areas are now connected with the roads, telecoms, and banking services. This progress reflects a clear and consistent national approach that is combining security measures with the development initiatives. But madam, if we are to achieve lasting solution, we must go deeper. In several affected areas, the communities have faced historical negligence. There have been concerns related to land rights, livelihood opportunities, and displacement. Access to education, healthcare, and justice delivery systems are still limited. These gaps create a sense of alienation, which gives the scope for exploitation in innocent tribes. Let us be clear, ma'am. Violence is never be justified, but is ignoring the underlying issues will only prolong the problem. Madam, our approach must rest on strong pillars of development. Let us focus on the root causes. Let us ensure land and forest rights for the tribal communities. Let us expand the livelihood and employment opportunities like revoking GO number 3, which improves the employment and connect the students due to localization. Let us strengthen the local governance like PESA Act and service delivery like in Andhra Pradesh during a YSRCP government with the village level volunteers and Sachvalaya model. Let us improve access to the education like Amma Odi and Nadu Nedu initiatives which ensure the quality education. Let us improve healthcare systems and family doctor scheme where the Doli Mota is still exist. Let us work and make policies to change the ground level reality, but not in the paper, but in reality. Ma'am, if we truly want to end the left-wing extremism, we must ensure that development teaches the రాజధాని అమరావతి విషయంలో వైసీపీ విధానం ఏంటని ఆ పార్టీ అధినేత జగన్ను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. 2014లో అమరావతికి 30,000 ఎకరాలు ఉండాలని అసెంబ్లీలో జగన్ మద్దతు పలికారని, అధికారంలోకి రాగానే మాట ఎందుకు మార్చారని ప్రశ్నించారు. అమరావతి ఈ రాష్ట్రానికి శాశ్వత రాజధాని అని, జగన్ ఎన్ని పొర్లుదండాలు పెట్టినా రాజధానిగా అమరావతిని ఆపడం ఆయన వల్ల కాదని అన్నారు. బొత్స సత్యనారాయణ గొంతు చించుకుని అరిచిన ధర్మాన ప్రసాదరావు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఎన్ని పెడర్థాలు తీసినా అమరావతి పురోగతిని అడ్డుకోలేరని వెల్లడించారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎంతో పరిశీలించి ఎంతోమందిని సంప్రదించి పెద్దల మేధావుల నిష్ణాతుల రచయితల చరిత్రకారుల ఆలోచనలు స్వీకరించి ఎంతోమందిని సంప్రదించి అమరావతి సరైన పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అని నిర్ణయించి ముందుకు వెళ్ళింది
2014లో ఎంపికైన ప్రభుత్వం. ఆ తర్వాత ఎందుకో తెలియదు 5 ఏళ్ళు రాజధానిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చిన తర్వాత ఆయనకి ఎందుకో నచ్చలేదు. అమరావతి అని పేరు నచ్చలేదా, లేకపోతే అమరావతిలో ఉన్న రైతులు నచ్చలేదా, అమరావతిలో ఉన్న కొంతమంది నచ్చలేదా, అమరావతిలో ఉన్న ఎవరు నచ్చలేదో, మరి ఎందుకు నచ్చలేదో తెలియదు. ఆయన అమరావతి నాకొద్దు 3 రాష్ట్రాలని పెట్టారు. భారతదేశం అంతా ఫక్కున నవ్వింది. ఇదెక్కడ్రా బాబు అనకూడదు, కానీ వీడెవడ్రా బాబు, వీడు అంటే అదేమీ అవమానకరం కాదండి. వీడెవడ్రా బాబు, 3 రాజధానులు ఏంట్రా రాష్ట్రానికి? ఎక్కడనుందా భారతదేశంలో 3 రాజధానులు? ఉలిక్కబడింది భారతదేశం అంతా. హూ ఇస్ దిస్ చీఫ్ మినిస్టర్? 3 రాజధానులు ఏంటి రాష్ట్రానికి అని చెప్పాను. అది నడుస్తూ ఉంది. దీనికి ఈ అమరావతి అనే పేరు ఉండవలసిందే అనేది ప్రజాభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి చట్టబద్ధత కల్పించవలసిందే. మరలా వీళ్ళు దీన్ని కదపటానికి వీల్లేదు. ఏ రకంగా అయితే ఇతర రాష్ట్రాలకు పర్మనెంట్గా రాజధాని ఉన్నదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అమరావతి అలాగే ఉండాలి. ఎవరు ఉడత ఊపులు ఊపటానికి లేదు, దీన్ని కదల్చడానికి ప్రయత్నం చేయటానికి వీల్లేదన్న ఉద్దేశంతో మొన్న 28వ తారీఖున ఈ నెల 28వ తారీఖున ఒక చారిత్రాత్మక తీర్మానం చేసింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసింది, మా రాష్ట్రానికి అమరావతి రాజధాని, పర్మనెంట్ రాజధాని, శాశ్వత రాజధాని అని తీర్మానం చేసింది. ప్రత్యేక శాసనసభని కాల్ఫర్ చేశారు స్పీకర్ గారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్మోహన్ రెడ్డి రావద్దండి, ఆయన అభిప్రాయం చెప్పొద్దండి. సిగ్గుతో లేక భయంతో, లేకుంటే సిగ్గుతో కూడిన భయంతో ఆయన శాసనసభకు రాలేదు. బయటుండి మాత్రం రాళ్లే ఇస్తారు, సిద్ధవస్తుడు అందులో. బయటుండి మాత్రం నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. బ్రహ్మాండంగా ఏకగ్రీవంగా శాసనసభ్యులందరూ కూడా మాకు అమరావతి రాజధాని అదే ఉండాలని చెప్పి తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించడం జరిగింది. ఇక మొదలైంది, తాటాకు చప్పుళ్ళు మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చేస్తారు, ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు అని ఒక పండితుడు అంటాడు, అతను బొత్స సత్యనారాయణ అనుకుంటా, లేకపోతే ధర్మానం, వాళ్ళిద్దరే ఇటువంటి అర్థం పర్థం లేకుండా మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ముందు కర్నూలు అన్నారు, తర్వాత హైదరాబాద్ అన్నారు, తర్వాత అమరావతి. ఏమీ బుద్ధి లేకుండా, అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా మాట్లాడతారు సార్. మొట్టమొదటిగా పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణ చేసిన తర్వాత, రాష్ట్రం ఏర్పాటైన తర్వాత, ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని ఏర్పాటైంది. తర్వాత భాషా ప్రయోక్త రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత హైదరాబాదు రాజధానిగా మారింది. తర్వాత రాష్ట్రం విభజింపబడిన తర్వాత అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అయింది. దీనికి ఏదేదో మీ నోటికొచ్చినట్టుగా మాట్లాడతారు, మీ ఇష్టం వచ్చిన విపరీతార్థాలు పెడార్థాలు తీస్తారు. అది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది. దేర్ షాల్ బి ఏ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ అన్నారు. వాట్ డస్ ఇట్ మీన్? కాకినాడ జిల్లా నూతన కలెక్టర్గా ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. విశాఖ జిల్లా కలెక్టర్గా పనిచేస్తూ బదిలీపై కాకినాడకు వచ్చారు. ఈ సందర్భంగా నూతన కలెక్టర్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలనాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ప్రజలకు ప్రాధాన్యత కల్పిస్తానని తెలిపారు. అనంతరం కలెక్టర్కు వివిధ శాఖ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ కలెక్టర్గా నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మన ప్రభుత్వం ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయో ఆ కార్యక్రమాలు, ఆ పథకాలన్నీ కూడా సమర్థవంతంగా ప్రజలకు అందజేయడానికి నా వంతు కృషి చేస్తాను. ప్రజలకు అందుబాటులో ఉంది, ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో ఈ పథకాలన్నీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేరే విధంగా చర్యలు తీసుకుంటాను. ఒక మంచి అవకాశం నాకు కల్పించారు, దానికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశాఖ జిల్లా కలెక్టర్గా దాదాపు 21 నెలల పనిచేశాను. అక్కడ ఉన్న అనుభవంతో పాటు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో
చేయాల్సిన డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచించుకొని దానికి తగినట్టు జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేస్తామని మీ అందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు ఒక ఆదేశాల మేరకు ఎక్కడైతే పేదరికం ఉందో పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం అనుకుంటున్న స్వర్ణాంధ్ర సాధించే విధంగా దానికి కావాల్సిన పూర్తి సహకారం అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళు సమస్యల్ని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషం. అదేవిధంగా మన సత్యనారాయణ స్వామి వారు దర్శనం కూడా చేసుకొని స్వామి యొక్క ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మంచి పని చేద్దామని అనుకుంటున్నాను. దానికి ప్రజల యొక్క సహకారం కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అంటే ఉదాహరణకి నేను విశాఖ జిల్లాలో పనిచేసినప్పుడు జీబీఎంసీ కమిషనర్గా కూడా దాదాపు 6 నెలల అడిషనల్ ఛార్జ్ నిర్వహించాను. సో కాబట్టి అర్బన్లో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా నిధులు సమర్పించుకోవాలి అనేది అవగాహన ఉంది కాబట్టి ఆ ప్రయత్నం తప్పకుండా చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాలా ఇనిషియేటివ్స్ కొత్తగా ప్రభుత్వం తీసుకువస్తున్నది. దానికి ఉన్నత అధికారులతో మాట్లాడి మన జిల్లాకు ఎటువంటి సహకారం అవసరం, ఏ విధంగా ఆ స్కీమ్స్లో మాడిఫికేషన్ చేయవచ్చు అనేది ఆలోచించి దాన్ని బట్టి ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ రైతు సోదరులు ఎక్కువ ఏరియా వ్యవసాయం కింద ఉంది కాబట్టి వాళ్ళు వ్యవసాయ అభివృద్ధి కోసం పెట్టుబడిలో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చనే గురించి ఆలోచించుకొని అదేవిధంగా గత కలెక్టర్ వర్యులు షణ్ముఖన్ వారు ఏదైతే ఆయన ఇనిషియేటివ్స్ తీసుకున్నారో ఆయనతో మాట్లాడి అది కూడా కొనసాగించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా మన కాకినాడ హాస్పిటల్ అనేది ఈ కేవలం కాకినాడ సిటీకే కాకుండా చుట్టుపక్కల జిల్లాల అన్నిటికీ కూడా ఒక ప్రధానమైన టెర్షరీ కేర్ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు సిఎస్ఆర్ ద్వారా ఫెసిలిటేట్ చేస్తూ అక్కడ ఏ విధంగా విశాఖపట్నంలో కేజీహెచ్లో డెవలప్ చేస్తామో డయాలిసిస్ వార్డు కానీ కార్డియోథొరాసిక్ సర్జరీ కోసం హార్ట్ లంగ్ మెషిన్ కానీ ఏ విధంగా మనం అక్కడ ఏర్పాటు చేసుకున్నామో అదేవిధంగా ఇక్కడ లోకల్ ఫండ్స్తో పాటు మీరు అన్నట్టు హెచ్డిఎస్ కూడా సమర్థవంతంగా ఏర్పాటు చేసుకొని ఆ ఫండ్స్ దాంతోపాటు ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్ కేర్ ఫండ్స్ ఇవన్నీ కూడా యూటిలైజ్ చేస్తూ తప్పకుండా డాక్టర్స్తో కలిసి అడ్మినిస్ట్రేటర్ వారితో నిత్యం మానిటర్ చేస్తూ ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. మైక్రో వాటర్ ఫిల్టర్ల ద్వారా గ్రామాల్లోని త్రాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గొల్లవానితిప్ప గ్రామంలో 19.50 లక్షలతో మైక్రో ఫిల్టర్ను ఎమ్మెల్యే అంజుబాబు రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని శివారు గ్రామాలకు కూడా స్వచ్ఛమైన మంచినీటిని అందించడమే లక్ష్యమన్నారు. తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని అన్ని గ్రామాల్లోనూ స్వచ్ఛమైన మంచినీటిని అందించేలా మైక్రో వాటర్ ఫిల్టర్ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
బలవంతిప్ప గ్రామంలో 1 MLD మైక్రో ఫిల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చివరి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేసి జలజీవ మిషన్ కింద కోట్లాది రూపాయలు తీసుకువచ్చి ప్రతి గ్రామానికి నాణ్యమైన మంచినీళ్లు చివరి ఇంటికి కూడా అందించాలని ఆలోచన చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు బలవంతిప్పలో 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక MLD మైక్రో ఫిల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఫిల్టరైజ్ చక్కగా అయ్యి పరిశుభ్రమైన నీళ్లు ప్రజలకు అందించే అవకాశం కలుగుతుంది. దీనివల్ల ఈ మైక్రో ఫిల్టర్ వలన చాలా ఉపయోగం ఉంది. ఎక్కడా కూడా నాణ్యత తక్కువ లేకుండా ఉండే విధంగా ఇది ఫిల్టర్ చేయబడుతుంది. దీనివల్ల ఈ ప్రాంత వాసులందరూ కూడా, బలవంతిప్ప ప్రజలందరూ కూడా నాణ్యమైన సురక్షితమైన మంచినీళ్లు తాగే అవకాశం కలుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను. మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జలజీవ మిషన్ ని మళ్ళీ ఫోర్స్ లో తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా మైక్రో ఫిల్టర్స్, అలాగే చెరువులు, ఓవర్ ట్యాంకులు ఇవన్నీ కూడా నిర్మించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దానిలో భాగంగా మీ గ్రామానికి ఇంకా కావలసిన వాటర్ సంబంధించిన ఏ కార్యక్రమం కూడా చేసి పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. రాగల రోజుల్లో మంచినీటి సమస్య లేకుండా చేయాలనేది 2028 వచ్చేసరికి భారతదేశంలో మంచినీళ్ళు లేని గ్రామం ఉండడానికి లేదని ఆలోచన చేస్తున్నారు. ఆయన ఆలోచన ప్రకారము, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రకారము, మన పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ప్రకారము, లోకేష్ గారి ఆలోచన ప్రకారము ఈ మంచినీళ్ళు అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి అందరికి అందించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఏ ఒక్కరు కూడా మాకు మంచినీళ్ళు రావట్లేదని ఆందోళన చెందవలసిన పని లేదు. ఈ 2 సంవత్సరాల్లో అందరికీ మంచినీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ రోజున బలవంతిప్ప గ్రామంలో మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు, అలాగే ఇక్కడ ఉన్న నాయకుల చేతుల మీదుగా మన ప్రజలకు ఏవైతే అవసరమో, ఎందుకంటే తాగునీరు మంచిది ఉంటే అందరి ఆరోగ్యాలు బాగుంటాయని మన అందరికి తెలుసు. ఈ రోజున ఆలోచనతో దాదాపు 20 లక్షలతో ఈ రోజున మైక్రో ఫిల్టర్ బెడ్ ఓపెన్ చేయడం అనేది చాలా చాలా సంతోషం. ముఖ్యంగా మేమందరం కోరేది ఒకటే, మీరందరూ కూడా ఈ పరిశుభ్రమైన నీరు, వాటర్ తాగి, ఇప్పుడు చాలా మంది 1-2 మహిళలు చెప్పడం జరిగింది, వాళ్ళ ఇంటింటికి పైపులు లేవనుకుంటా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి అలాంటి ఏదన్నా ఉన్నా కూడా మీ గ్రామస్తులందరూ కూడా ఒకే మాట మీద ప్రతి ఇంటికి వాటర్ వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోండి. అందరూ కూడా చాలా చక్కగా ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, మంచినీరు చాలా మనకు అవసరం. ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛమైన నీరు తాగి ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యంగా ఉండాలని ఇక్కడికి ఇచ్చేసిన అధికారులకు, నాయకులకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురం గ్రామంలో గత 2 రోజులుగా కొంతమంది దుండగులు వైఎస్ఆర్ విగ్రహాలను టార్గెట్ చేస్తూ పాక్షికంగా ధ్వంసం చేస్తూ వస్తున్నారు. 2 రోజుల క్రితం వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న విగ్రహం చెయ్యిని విరక్కొట్టిన దుండగులు నిన్న రాత్రి పిల్లిపేటలోని విగ్రహం చేతి వేళ్లు విరక్కొట్టారు. ఉదయం విగ్రహం పాక్షికంగా దెబ్బతినడాన్ని గుర్తించిన కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. ఉద్దేశపూర్వకంగా కొందరు రెచ్చగొట్టేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా చెల్లపల్లి పోలీస్ స్టేషన్లో టపాసులు పేలిన ఘటనలో ఎస్ఐతో పాటు 3కి గాయాలయ్యాయి. గతంలో స్వాధీనం చేసుకున్న టపాసులను కోర్టులో సబ్మిట్ చేసేందుకు బయటకు తీసినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. గతంలో స్వాధీనం చేసుకున్న టపాసులను కోర్టులో సబ్మిట్ చేసేందుకు బయటకు తీసినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. పేలుడు దాటికి పోలీసు వాహనంతో పాటు స్టేషన్లోని కొన్ని భాగాలు దెబ్బతిన్నాయి. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గాయపడిన పోలీసులను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పరామర్శించారు. చెల్లపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న హెడ్ కానిస్టేబుల్ తేజ, కానిస్టేబుల్ పార్వతిని ఆయన పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని సూచించారు. కోర్టు ఆర్డర్స్ రీసెంట్గా రావడంతో వాటిని ఫర్దర్ చూసుకోవడానికి బయటికి తీసే క్రమంలో ఇన్సిడెంట్ అయ్యింది. ప్రాథమికంగా నేను నిర్ధారించడం జరిగింది. ఈ ఇన్సిడెంట్లో మా స్టాఫ్ దాదాపు 5గురు గాయపడ్డారు. వీళ్ళల్లో 3కి తీవ్ర గాయాలు ఉన్న వాళ్ళని ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి ఇప్పుడే విజయవాడకి జస్ట్ను తరలించడం జరిగింది. అండ్ డాక్టర్ గారు చెప్తున్న దాన్ని బట్టి దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్ వెన్ ఇట్ కమ్స్ టు
థ్రెట్ టు లైఫ్ అది. కాబట్టి ప్రాణ నష్టం అని చెప్తున్నారు. అయితే ఫర్దర్ బెటర్ ట్రీట్మెంట్ కోసం వీళ్ళని విజయవాడ ఇప్పుడు షిఫ్ట్ చేస్తాము. దీని రిలేటెడ్ ఇంకా ఎట్లా జరిగింది ఏంటి అన్నది డీటెయిల్గా ఫర్దర్గా ఇంటర్నల్గా దర్యాప్తు చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేదరికం నిర్మూలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన P4 పథకం క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలనిస్తోంది. హర్షం వ్యక్తం చేసిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. గిరిజన సమాజంలో ముఖ్య సమస్యలను గుర్తించి వాటి పరిష్కారంపై దృష్టి సారించాలి. లోక్సభలో ప్రసంగించిన వైసీపీ ఎంపీ తనుజ. జగన్ ఎన్ని పొర్లుదండాలు పెట్టినా రాజధానిగా అమరావతిని ఆపడం ఆయన వల్ల కాదు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శలు. కాకినాడ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎంఎన్ హరేందర్ ప్రసాద్. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.